నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా మా ఛానల్ తరపున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయురాలు, ఒక బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయురాలు అంటే ఆమె హెడ్ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో క్లాస్ రూమ్లోనే ఇద్దరు విద్యార్థినుల చేత ఆమె కాళ్ళు ఒత్తించుకున్నటువంటి ఘటన. ఇది జరిగి దాదాపుగా 20 రోజుల పైనే అయింది. దీనికి సంబంధించి అక్కడ వీడియో తీసినటువంటి ఆ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా సరే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన పత్రికలతో పాటు అన్ని సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది ఆ వీడియో. దానికి సంబంధించి ఒక సామాజిక బాధ్యతగా మేము కూడా ఆ వీడియోను ప్లే చేస్తూ ఎడ్డి మాస్టార్పై చర్యలేవి అని చెప్పి నేను వీడియో చేయటం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వం స్పందించింది, దానికి ధన్యవాదాలు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, ఎవరైతే ఆ టీచర్ సుజాత గారు ఉన్నారో మేడం గారు, ఆవిడ్ని సస్పెండ్ చేశారు. ఓకే, ఇది శుభ పరిణామమే. అయితే ఇక్కడ అధికారుల తప్పు కానీ లోపం కానీ స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి అంటే, షోకాజ్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు, చర్యలు ఎప్పుడు. షోకాజ్ నోటీస్ ఇచ్చినా సరే ఆమె ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటం, హాయిగా దర్జాగా ఆమె విధులకు రావటం, ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై ఇక ఆమె అక్కసు, కోపం, మనస్తాపం అన్నీ కూడా బయటపెట్టినట్టు పరిస్థితి. ఖబర్దార్, జాగ్రత్త, ఏమనుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా మీ మీద, నా గురించి మీకు తెలియదు అని చెప్పి తాజాగా వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులు అలాగే విద్యార్థి సంఘాల నాయకులపై ఆమె విశ్వరూపం చూపించారు. మొత్తానికైతే పాపం పండింది, ఆమె ఇంటికి వెళ్ళింది. అంటే సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారు తమ వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి ముక్కుపచ్చలారని చిన్నారులతో పనులు చేయించుకోవడం, వారికి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు వారి ఇళ్లల్లో పని చేయడం, వారి సొంత పనులు చేయడం, అంతకు మించి అన్నట్లు ఇదిగో ఇలా ఈ మేడం గారికి మసాజ్ చేసినట్లు చేయాలి. సాధారణంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కువగానే గతంలో జరిగాయి. కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ పాఠశాలలకు సంబంధించి చాలా హై ఫోకస్ పెట్టారు. కార్పొరేట్ విద్యతో సమానంగా అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ విద్యాబుద్ధులు జరుగుతున్నాయి. కానీ అక్కడక్కడ ఉంటారుగా తులసి వనంలో గంజాయి మొక్కల్లా, ఇంకో సుజాత మేడం గారు లాగా, అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఇప్పుడు సస్పెండ్ అయింది. అయితే ఇక్కడ ఐటీడీఏ అధికారులకు నా సూటి ప్రశ్న ఏంటంటే, 14వ తారీఖున మీరు నోటీస్ ఇచ్చారు, 5 రోజులు గడువు ఇచ్చారు, మరి తర్వాత ఎందుకు ఆమెపై చర్యలు తీసుకోలేదు? ఇది మేము అడిగేది. అంటే మీడియాలో వార్తలు వస్తేనే మీరు స్పందిస్తారా? అది కూడా ఉన్నతాధికారులతో తిట్లు తిన్న తర్వాత మీరు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ఆగమేఘాల మీద సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేశారు. ఇది మీ చిత్తశుద్ధి. నేను అడుగుతుంది ఇదే, ఎందుకు మీరు అలా వ్యవహరించారు? ఇక్కడ షోకాజ్ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు క్లియర్ కట్గా తెలుస్తుంది. మళ్ళీ సస్పెన్షన్ ఆర్డర్లో ఒక క్లియర్ కట్ ఒక క్లాజ్ పెట్టారు దానికి సంబంధించి, అది కూడా చదువుతా నేను. 13/10/2025 ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ సీతమ్మపేట ఛార్జ్ మెమో. దీనికి సంబంధించి లాస్ట్ పారాగ్రాఫ్లో దేర్ఫోర్ శ్రీమతి వై సుజాత హెచ్ఎం బందపల్లి ఈజ్ హియర్ బై డైరెక్టెడ్ టు సబ్మిట్ హెర్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది అబౌవ్ ఛార్జెస్ ఫ్రేమ్డ్ ఎగ్నెస్ట్ హెర్ విత్ ఇన్ 5 days from the date of receipt of this charge memo. Failing to submit proper explanation
failing to submit proper explanation will be constituted that there is no explanation to after by the individual and necessary disciplinary action will be initiated against her as per APCS rules 1991 based on the available material. ఇప్పుడు 13/10/2025 ఈరోజు డేట్ ఎంత? 5/11 అంటే నవంబర్ 5. నవంబర్ 4వ తారీఖున కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి, కథనాలు చూసి, వీడియోలు చూసి మీరు చర్యలు తీసుకున్నారు. 13వ తారీఖున మీరు నోటీస్ ఇచ్చినప్పుడు 5 రోజులంటే కనీసం 18, ఇంకొక 2 రోజులు అదనంగా తీసుకున్నా అక్టోబర్ 20వ తారీఖుకి ఒక కులిక్కి రావాలి వ్యవహారం. కానీ నోటీస్ అందుకున్న తర్వాత రోజు నుంచి ఆమె విధుల్లోకి వచ్చారు. ఇవి చూడండి, విచిత్రమైనటువంటి విషయం. అంటే ఆమెకి ఎవరు సపోర్ట్ ఉన్నారు? అధికారులే. అంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి విద్యాబుద్ధులు నేర్పించండి, మంచి పౌరులుగా తీర్చిదిద్దండి అని లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే మీరు చేసే పనులు ఇవి. నేను ఎందుకు ఇది ప్రస్తావించాను అంటే, ఇది ఛార్జ్ మెమో మేడం గారికి సంబంధించి ఛార్జ్ నెంబర్ 1, 2, 3 3 క్లాజెస్ కింద ఆమెకి ఇచ్చారు. 13వ తారీఖు అక్టోబర్ దానికి సంబంధించి. ఇప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ కనుక చూస్తే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రొసీడింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ సీతంపేట ప్రజెంట్ శ్రీ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఐఏఎస్. సబ్జెక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఐటీడీఏ సీతంపేట శ్రీమతి వై సుజాత హెచ్ఎం GTWAHSG బందపల్లి. Certain allegations came to the notice of the project officer ITDA Sitampeta against Srimati Y. Sujata. News item appeared in Eenadu district edition 4/11/2025 placed under suspension orders issued. దీనికి సంబంధించి అకార్డింగ్లీ ఏ ఛార్జ్ మెమో హ్యాస్ బీన్ ఇష్యూడ్ డ్యూలీ కాలింగ్ హెర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది lapse notice against her. Again, in the reference 3 cited, a news item has been published in Eenadu daily newspaper and other media 4/11/2025 against Srimati Y. Sujata. After careful consideration of the available material and above facts having due regard to the circumstances of the case, the undersigned has satisfied and felt that it is necessary to place Srimati Y. Sujata Bandapalli under suspension as she violated the instructions issued by the government time to time. అంటే సోషల్ మీడియాలోనో వచ్చింది కాబట్టి మీరు సస్పెండ్ చేశారు. మరి మీకేం తెలియకుండా ఈ నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఇది? 13/10/2025. దీంట్లో చాలా క్లియర్ కట్గా ఛార్జ్ మెమో అని పెట్టారు. దీంట్లో ఛార్జ్ నెంబర్ 1, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సర్వెంట్ షీ వైలేటెడ్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ బై ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు మసాజ్ హెర్ లెగ్స్ అండ్ మేకింగ్ దెమ్ డూ హెర్ పర్సనల్ వర్క్. ఛార్జ్ నెంబర్ 1 ఇది. ఛార్జ్ నెంబర్ 2, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ టీచర్ సిట్టింగ్ ఇంప్రాపర్లీ ఇన్ ద క్లాస్ రూమ్ విత్ లెగ్స్ స్ట్రెచ్డ్ out and getting her personal work done from students shows her gross negligence towards her professional duties. ఇది ఛార్జ్ నెంబర్ 2. ఛార్జ్ నెంబర్ 3, being a responsible government servant she violated the government regulations by taking on mobile phone in the classroom during school hours and neglecting her duties. పిల్లలతో కాళ్ళు ఒత్తించుకోవడమే కాకుండా అసభ్యకరంగా కూర్చున్నటువంటి పొజిషన్, అలాగే ఫోన్ మాట్లాడుతూ, ఈ 3 సంబంధించి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. వితిన్ 5 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ దిస్ ఛార్జ్ మెమో 13/10/2025. మరి ఇందులో సస్పెన్షన్ ఆర్డర్లో ఏమి ఇచ్చారు? పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి వాటిని పరిశీలనలోకి తీసుకొని, ప్రాతిపదికన తీసుకొని కన్సిడర్ చేసి ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తున్నాం. మరి ఏమనాలో అర్థం కావట్లేదు. ఉన్నతాధికారులు, ఆయన ఐఏఎస్, మళ్ళీ సీతంపేట ఐటీడీఏ అంటే గిరిజనుల పట్ల ఏ రకమైనటువంటి భావన కలిగి ఉన్నారు? విద్యార్థులకు
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి టీచర్స్ ఈ రకంగా ఉన్నారు. మరి ఏమనాలి? చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. మేము కూడా ప్రశ్నిస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? 13వ తారీఖున ఛార్జ్ మెమో ఇచ్చారు. ఆమె విధులకు వస్తున్నారు, అయినా చర్యలు లేవు. మీడియాలో వస్తేనే మాత్రం మీరు రెస్పాండ్ అయ్యారు. మీకేం తెలియనట్లు ఈ ఛార్జ్ మెమోని హైడ్ చేసి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను కథనాలను బేస్ చేసుకుని మేము సుజాతను సస్పెండ్ చేస్తున్నాం అని ఇచ్చారు. ఇంకా మీ విచక్షణకే దీన్ని వదిలేస్తున్నాం. హలో సార్, లైన్లో ఉండండి. ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకు సంబంధించి జాయింట్ సెక్రటరీ ఖగేష్ గారు ఉన్నారు ఎస్ఎఫ్ఐ తరఫున. నిన్న కూడా వారు వెళ్ళి చాలా ప్రశ్నించారు. ఆ విధులకు వచ్చినటువంటి సందర్భంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు, మీకు ఏ రకమైనటువంటి ఆలోచన లేదా అని కొద్దిగా ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే ఉటావుటిన సస్పెన్షన్ ఆర్డర్స్. దీనికి సంబంధించి ఖగేష్ గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? అధికారుల మిస్టేక్ కూడా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఛార్జ్ మెమోకి అలాగే దీనికి సంబంధించి అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ చాలా తేడా ఉంది. యాక్చువల్గా 13 అక్టోబర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఛార్జ్ మెమోలో 5 రోజుల్లో మీరు రిప్లై ఇవ్వాలి, దీనికి సంబంధించి వివరణాత్మకమైనటువంటి లెటర్ ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇప్పుడు మీడియాలో చూసి వెంటనే సస్పెండ్ చేస్తున్నామని ఐటీడీఏ పిఓ గారు ఆర్డర్. ఎలా చూడాలి? అవును సార్, దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో గిరిజన పాఠశాలల్లోని మహిళ చూసుకున్నట్టయితే ఆ టీచర్ పిల్లలతో కాళ్ళు నొక్కించడం బాధాకరం. ఎందుకంటే పిల్లలకు చదువు చెప్పే టీచర్ అలాంటిది కాళ్ళు నొక్కించే, అది ఎందుకంటే గిరిజనులకు కదా ఏం చెప్పినా చేస్తారని తక్కువగా చూసే టీచర్స్ ఈ కాలంలో కూడా ఉన్నారు. అందులో భాగంగా ఈ సంఘటన కూడా 14వ తారీఖు జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారులు కూడా ఎలాంటి ఇది కూడా లేదు. ఇప్పుడు రీసెంట్ గా ఈ నిన్న వెంటనే వీడియో వైరల్ అయిందని ఏదో చేసి ఇప్పుడు స్ప్రెడ్ చేసిన వెంటనే సస్పెండ్ చేశారు. అదే అప్పుడే చేయలేదు ఎందుకని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళి నిన్న పరిశీలించడం జరిగింది, విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టే విద్యార్థులకు కూడా ఈ మ్యాటర్ అడిగితే ఎవరికి కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలకు కూడా సమాధానం చెప్పట్లేదు, ఏదో ఒక కథలక్క అల్లి చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారు మాత్రం బాగా సపోర్ట్ చేసి ఈ రకంగా జరిగిందని మా స్కూల్లో జరిగింది, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈమె రావగానే ఎలాగైనా సస్పెండ్ చేస్తామని వచ్చాము. కానీ ఆ మేడం గారు మార్నింగ్ వచ్చి స్కూల్ కి మరి ఒక గంట లీవ్ కావాలని చెప్పి వెంటనే వెళ్ళిపోయి మరి తిరిగి కాల్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ మరి ఈవినింగ్ వెళ్తే ఆ పిల్లలతో మాట్లాడాం, అందులో సమస్యలు కూడా గుర్తించాం, వీటిని అధికారుల దృష్టిలో తీసుకెళ్లాం. ఖచ్చితంగా ఆమె సస్పెండ్ చేయడం వల్ల ఈ టీచరే కాదు, ఆ మొదటగా వీడియో బయటికి రావడం వల్లే అంత కూడా తెలిసింది. వీడియో కన్నా బయటికి రాకపోతే ఇంకా ఎన్నో జరుగుతున్నా ఈ దృష్టికే వదిలేస్తాం. ఇప్పుడు ఆవిడ ఇంత పని చేసినా సరే కనీసం ఐటీడీఏ పిఓ నుంచి దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని గడువు ఇచ్చినప్పటికి కూడా కేర్లెస్గా ఉండి విధులకు ఆ స్కూల్కి డ్యూటీకి వెళ్ళినటువంటి సందర్భం, దీన్ని ఎలా చూడాలంటారు? సార్, ఐటీడీడీ సంబంధించి అధికారులు కూడా గతంలో 14వ తారీఖు జరిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి సార్. ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంతైతే వైరల్ అయిందో అక్కడికి చాలా విద్యార్థి సంఘాలు కానీ విద్యున్న సంఘాలు చాలా వరకు వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అప్పటికప్పుడు వెంటనే వాటిని ఆ మేడం సస్పెండ్ చేయడం జరిగింది. ఆ మార్నింగ్ వరకు కూడా మేడం స్కూల్లో ఉన్నారు. అవును, మీరు వెళ్ళేసరికి అక్కడే ఉన్నారండి సుజాత గారు? సార్ ఉన్నామండి. సుజాత గారు మీరు వెళ్ళే సమయానికి సుజాత గారు అక్కడే ఉన్నారా? మీరు వెళ్ళారు కదా స్కూల్ దగ్గరికి నిన్న, వెళ్ళిన సమయానికి ఎవరైతే ఈ పని చేసినటువంటి సుజాత గారు ఉన్నారో ఆవిడ ఉన్నారా? లేరండి, వెళ్ళింది 2 గంటలకి. మేడం గారు 9 నుంచి 10 లోను వెళ్ళిపోయారు. వచ్చేసి వెళ్ళి స్టూడెంట్స్ చూసి వెళ్ళిపోయారు. ఆ ఘటన అప్పటికే మేడం గారికి తెలిసి 1 అవర్ లీవ్ అనుకుని చెప్తే ప్రిన్సిపల్ మేడం గారు ఇవ్వలేదు. ఇవ్వకపోతే పై అధికారులకి లీవ్ అడిగి వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం గారు తెలిపారు మాకు. ఓకే, సరే. ఈ భవిష్యత్ కాలంలో మీకు ఎందుకంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం అటు సైడ్ ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి స్కూల్స్ కాలేజీలు హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి గిరిజన పిల్లలకు సంబంధించి.
ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లానే కాదు, ఇవాళ పక్క జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా గిరిజన పాఠశాల కేజీబీబీలో అన్నిట్లో మరణం చాలా వరకు చనిపోతున్నారు. అవును. ఇక్కడ చూసుకున్నట్టయితే కేజీబీబీలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కొందూరులో రీసెంట్ గా సూసైడ్ చేసుకున్నారు. అవును. సూసైడ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఏంటని ఇప్పటి వరకు కూడా ఎవరు అడగట్లేదు. రీసెంట్ గా మన ఎస్ఎఫ్ఐ ద్వారా పెద్ద ఎత్తున ధర్నా చేశాము. దీనికి వెంటనే పరిష్కారం రావాలని రీసెంట్ గానే నిన్న మార్నింగ్ అదే పని పెట్టుకొని హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైతే మహిళ ఉన్నారో వందన అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఆ సూసైడ్ ముఖ్య కారణం ప్రిన్సిపల్ గారని డీటెయిల్ గా ఆ పిల్ల కూడా చెప్పింది. కానీ ఆ మొదటి ఎప్పుడైతే జరిగిందో 2 నెలల క్రితం సూసైడ్ ఎప్పుడైతే చేసుకున్నారో ఆ పిల్ల వందన అనే అమ్మాయి, ఆ అమ్మాయికి భయపెట్టి నేనే చేసుకున్నాను చెప్పించారు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి తేలిక రాగానే వివిధ రకాల నిందలు అయితే వేస్తారు పిల్ల పైన. నిందలు వేసి టీచర్ ప్రిన్సిపల్ పోస్ట్ ను ఆపుకోవడానికి కోసం అతను వేరే ఆ తల్లి మీద కానీ ఆ పిల్ల మీద చాలా నిందలు అయితే వేయడం. రైట్ ఖగేష్ గారు, మీరు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ తరఫున విద్యార్థి సంఘాలు చాలా బలంగా నిలబడుతున్నాయి. మీరు ఇటువంటి వాటిని అరికట్టడానికి మరింత మీరు చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ పోరాటానికి సామాన్య విద్యార్థుల సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్ తరఫున మేము కూడా నిలబడతాం. ఎందుకంటే ఇటువంటి వారు ఉన్న రోజుల్లో ఏదో తులసి వనంలో గంజాయి మొక్కలేగా అందరినీ అనడానికి లేదు. కాబట్టి ఇటువంటి సుజాతలు ఎంతోమంది ఉన్నారు విద్యా వ్యవస్థలో. మీరు ఖచ్చితంగా ఇటువంటి వాటిని అరికట్టాలి. మీది బాధ్యత కలిగినటువంటి పౌరులుగా, విద్యార్థి సంఘ నాయకులుగా మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఖగేష్ గారు. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఆశ్రమ పాఠశాలలు కానీ అటువంటి చోట్ల ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. మరణ మృదంగాలు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైనటువంటి వైద్యం అందక పిల్లలకి ఫుడ్ పాయిజన్ అని రకరకాల వేధింపులు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఒక నైతిక విలువలు, చిత్తశుద్ధితో పనిచేసేవారు చాలామంది ఉన్నారు. వారి గురించి మేము మాట్లాడట్లా, వారికి పాదాభివందనం చేయాలి ఖచ్చితంగా. కానీ సుజాత అలాంటి ఆలోచన విధానం ఉన్నవారు మారాలి. పిల్లలు కూడా మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తెలిసి తెలియని వయసులో వారు ఏది చెప్తే అది చేయటం తప్పు. ఆ విధానానికి మీరు స్వస్తి పలకండి. ఎవరైతే ఆ రకమైనటువంటి భావన కలిగి ఉన్నారు, ఖచ్చితంగా ఆమెకు కఠిన శిక్ష అనేది చర్యలు తీసుకోవాలి ఆమెపై. ఇక్కడ అధికారుల లోపం అనేది కనిపిస్తుంది. 13వ తారీఖున మీ నోటీస్కి వచ్చింది, మీరు ఇచ్చారు షోకాజ్ నోటీస్, ఛార్జ్ మెమో ఇచ్చారు, దానికి సంబంధించి రిప్లై లేదు. ఎప్పుడైతే మీడియాలో ఆ వీడియో వైరల్ అయిందో దానికి సంబంధించి హుటాహుటిన అది కూడా స్వయంగా రంగంలోకి దిగినటువంటి మంత్రి నారా లోకేష్ ఆయన ఆదేశాలు ఇస్తే మీరు సస్పెండ్ చేశారు. మీరు కూడా ఈ యొక్క సిస్టమ్కి బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మారాలి ఇప్పటికైనా. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రాంతంలో ఇటువంటివి ఏమన్నా జరుగుతుంటే, మీ నోటీస్కి వచ్చినా, మీకు తెలిసినా, దానికి సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్లకు తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.